Hello all, welcome to our channel of GNDH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And మీకు కానీ నోట్స్ కానీ మెటీరియల్ కానీ కావాలనుకుంటే you can join in our telegram channel. We have uploaded all the news and sorry, we have uploaded all the telegram notes, ECE, triple ECE, mechanical, civil and triple E. సో మీకు ఎవరికైనా నోట్స్ కానీ మెటీరియల్ కానీ కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ద లింక్ ఈజ్ ఇన్ అవర్ ఛానల్ అబౌట్. సో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్, సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై ఇట్. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే లైక్ రిజల్ట్స్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదని. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ మినిమం ఒక 30 days అనేది పడుతుంది లైక్ మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన డేట్ నుంచి. సో లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ 19th or 18th కంప్లీట్ అయిపోయింది. సో యూ కెన్ గెట్ ద రిజల్ట్స్ విత్ ఇన్ 3 days. లైక్ సాటర్డే లోపు మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ సాటర్డే లోపు అండ్ నెక్స్ట్ వీక్ ఆర్ దాని తర్వాత వీక్లో మీకు థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ అడిగేది క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్ అసలు ఉందా లేదా అని. సో యాక్చువల్గా దాని గురించి అయితే అప్డేట్ ఇంకా రాలేదు, ఎందుకంటే ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాకే మీకు అప్డేట్ అనేది వస్తుంది రిగార్డింగ్ ఫర్ ద క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్. అండ్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఏంటంటే లైక్ పోయినసారి కొంతమందిని లైక్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ప్రమోట్ చేశారు. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వారికి కొంతమందిని ఒక 1 month డీటైన్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎగ్జిబిషన్ అనేది ఇచ్చారు. లైక్ క్రెడిట్స్ అనేది తక్కువ చేశారు. అండ్ ఈసారి కూడా కొన్ని క్రెడిట్స్ అనేది జేఎన్టీహెచ్ వాళ్ళు తక్కువ చేశారు. బట్ స్టిల్ వీ డోంట్ నో దట్ ఈ క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్ అప్లై చేస్తారా చేయరా అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఈ మెయిన్లీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు ఈ డిటెన్షన్ అనేది ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఏంటంటే లైక్ ఆటోనమస్ స్టూడెంట్స్ వాళ్ళకి కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్ అనేది అమలు చేశారు రిగార్డింగ్ లైక్ ప్రీవియస్ జేఎన్టీహెచ్ వాళ్ళు నోటిఫికేషన్ ప్రకారం కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ డిటెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ డిటెన్షన్ లిస్ట్ కూడా వచ్చేసిందని కొంతమంది మెసేజ్ చేశారు ఆటోనమస్ స్టూడెంట్స్ వాళ్ళకి. అండ్ ఒక 2 కాలేజెస్ మాత్రమే డైరెక్ట్ రిలాక్సేషన్ ఇచ్చేసి ప్రమోట్ చేశారు. అండ్ ఒక 2-3 కాలేజెస్ అంతే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. స్టిల్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫర్ ఎనీ గ్రేస్ మార్క్స్ కానీ ఇంకేమైనా కానీ కావాలనుకుంటే యూ కెన్ రిప్లై అస్. అండ్ మెయిన్లీ మళ్ళీ చెప్తున్నాను, క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్ ఇంకా అప్డేట్ ఏం రాలేదు దాని గురించి. మెయిన్లీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు వెదర్ టు ప్రమోట్ ఆర్ లేదని ఆర్ ఎల్స్. యాక్చువల్గా ఏంటంటే మీకు చాలా క్రెడిట్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు పోయిన ఇయర్ 2022, 2023లో. అండ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే లైక్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి రిలాక్సేషన్ ఇచ్చేసి ప్రమోట్ చేశారు. అండ్ సేమ్ బ్యాచ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, సేమ్ వాళ్ళకు కూడా సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వేయడానికి రిలాక్సేషన్ ఇచ్చి కొంతమంది ప్రమోట్ చేశారు. అండ్ అందులో కొంత స్టూడెంట్స్ అనేది లైక్ మిగిలిపోయారు. అండ్ మెయిన్లీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ డీటైన్ చేసి ఒక 1 month తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో లైక్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు అసలు క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్ ఉండదా అని. సో ఇవన్నీ రిలాక్సేషన్ కానీ లైక్ క్రెడిట్ బేస్డ్ రిటెన్షన్ సిస్టమ్ ఉందా లేదా అనేది మాత్రం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు పక్కాగా కొంచెం క్లారిటీగా వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో regarding for credit based detention system in JNTH. And thank you for watching this video. Thank you.